దేవుడు మాట్లాడుతున్నాడు, సమయం చాలా తక్కువ ఉంది, సమయం చాలా ఎక్కువ ఉంది అనుకోండి, ఏం చేస్తాం మనం? ధీమా, ఆలోచిద్దాంలే, చూద్దాంలే అని అనుకుంటూ ఉంటాం. కానీ సమయం చాలా తక్కువ ఉంది అని అనుకున్నప్పుడు ఏం చేస్తారు? ఏదైతే అవసరమో అదే చేస్తారు, ఏదైతే పనికొచ్చేదో అదే చేస్తారు, ఏది ప్రాముఖ్యంగా సిద్ధపడాలో దాన్నే చేస్తారు. అన్ని పనులు చేయం, ఎందుకంటే టైం లేదు కాబట్టి. టైం ఉంటే అన్నీ చేయొచ్చు. సో కాబట్టి ఈరోజు సంఘాన్ని సిద్ధపాటుతో దేవుడు ఉండాలని ప్రభు హెచ్చరిక చేస్తున్నాడు. ప్రార్థన చేయాలి, సిద్ధపాటుతో ఉండాలి. మనం సిద్ధపాటుతో లేకపోతే తగిన మూల్యం మనం చెల్లించాల్సిన అవసరం వస్తుంది. మన సిద్ధపాటుతో లేకపోతే తగిన మూల్యం మనం ఖచ్చితంగా చెల్లించవలసింది. ఏంటి సిద్ధపాటు? క్రైస్తవుడు సిద్ధపడాల్సిన విషయం ఏంటి? మొట్టమొదట మనిషి లేకపోతే ఒక వ్యక్తి క్రైస్తవుడిగా మార్చబడాలి అంటే క్రీస్తుని అంగీకరించాలి. సిద్ధపాటులో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే క్రీస్తుని అంగీకరించి ఉన్నారా అందరూ? పాప క్షమాపణ పొంది ఉన్నారా అందరూ? బాప్తిసం పొంది ఉన్నారా అందరూ? పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నారా? ప్రభు పరిచర్లో వారు ముందుకు వెళుతున్నారా? సో ఈ అంశాలన్నీ కూడా సిద్ధపాటు. మనకు టైం చాలా ఉందనుకోండి, తర్వాత ఆలోచించవచ్చు. మనకు సమయం లేదు అని అనుకున్నప్పుడు ఏది ప్రాముఖ్యమైందో దానినే, టైం లేదు కదా దీని కొరకే, ఎగ్జామ్ వచ్చేస్తుంది దాని కొరకే, అదే చదువు, అదే ఉండు. ప్రార్థన విశ్వాసంతో నమ్మకంగా ఉండండి. ప్రభు మాట్లాడుతాడు. అది ఒక వ్యక్తి విశ్వాసిగా మార్చబడ్డాం. వారు మనసు, పాప క్షమాపణ, బాప్తిసం.